నమస్తే, వెల్కమ్ టు జనబేరి న్యూస్. రాష్ట్రాన్ని అన్ని విధాల సర్వనాశనం చేసిన జగన్ రెడ్డి ఏ మొహం పెట్టుకుని జనంలోకి వెళ్తావని రోడ్లు భవనాల శాఖ మంత్రులు బీసీ జనార్దన్ రెడ్డి ప్రశ్నించారు. పలమనేరులోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో శుక్రవారం స్థానిక ఎమ్మెల్యే అమర్నాథ్ రెడ్డితో కలిసి మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ సంక్షేమం అభివృద్ధి ధ్యేయంగా ప్రజల వద్దకి పాలన నినాదంతో కూటమి ప్రభుత్వం ముందుకెళ్తుందన్నారు. అయితే సిగ్గుసరం లేని వైసీపీ బాబు షూరిటీ మోసాల గ్యారంటీ అనే నినాదంతో ప్రజల్లోకి వెళ్లడం హాస్యాస్పదమన్నారు. వైసీపీ వారు చేసిన మోసాల వల్ల 11 సీట్లకే పరిమితమయ్యారని, వైనాట్ 175 ఎక్కడికి పోయిందని ఎద్దేవా చేశారు. అందరికీ నమస్కారం. ఈరోజు పలమనేరు నియోజకవర్గంలో సుపరిపాలనలో తొలడుగు కార్యక్రమానికి రావడం జరిగింది. ఆ కార్యక్రమంలో భాగంగానే ఇప్పుడే బైరెడ్డిపల్లె గ్రామం మండల హెడ్ క్వార్టర్ అయిన బైరెడ్డిపల్లె కూడా రావడం జరిగింది. అదేవిధంగా ఈ కార్యక్రమం పాల్గొన్నటువంటి గౌరవ శాసనసభ్యుల గారికి, చైర్మన్ గారికి, పత్రికా విలేకరులకు మీకు అందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ, ఏదైతే కూటమి ప్రభుత్వం సూపర్ 6 పథకాలను అమలు చేస్తామో మా కూటమి ప్రభుత్వం గెలిచిన తర్వాత అనేటువంటి ఇచ్చిన మాట ప్రకారం సూపర్ 6 పథకాలను కూడా సూపర్ సక్సెస్ చేస్తూ ఈరోజు బాబు షూరిటీ మోసం గ్యారెంటీ, ఒక సిగ్గు శరం కలిగిన పార్టీ. ప్రజలందరూ కూడా మిమ్మల్ని చీకొట్టారు. 154 సీట్లు ఇస్తే వైఎస్ఆర్ పార్టీ ప్రభుత్వం మీరు చేసిన మోసాల వలన, మీరు ఇచ్చినటువంటి మోసాల వలన, మీరు చెప్పిన ప్రతి మాట తప్పారు కాబట్టి ప్రజలు 151 సీట్ల నుంచి 5ను డిస్కౌంట్ చేసేసి 11 సీట్లకు ఇచ్చారే. ఇంకా సిగ్గు రాలేదా మీకు అని అడుగుతున్నా. ఏ మొహము పెట్టుకొని మీరు ప్రజల దగ్గరికి వెళ్తారు? వైనాట్ 175 ఎక్కడికి పోయింది? వైనాట్ 175 11 సీట్లకు పరిమితం అయ్యారు. ఎక్కడికి వెళ్ళినా వేలలో, ఏ నియోజకవర్గాన్ని తీసుకుంటే వేలలో మెజార్టీలు. గత చరిత్రలో ఏ భారతదేశంలో కూడా ఇటువంటి మెజార్టీలు రాలే, ఇన్ని సీట్లు రాలే ఏ యొక్క రాష్ట్రానికి. ఈరోజు మళ్ళీ మేము ప్రజల దగ్గరికి వెళ్తామంటున్నారు. దొంగలు, దోపిడీదారులు మీరు. ప్రజలను మోసగించినారు, దొంగ బటన్ దొక్కినారు. మీరు చెప్పినటువంటి కూడా అబద్ధాలు. ప్రజల కోసం మీరు చేయలేదు, ప్రజల కోసం పరిపాలన చేయలేదు, ప్రజలను దోచుకునే దానికే పరిపాలన చేశారు, ప్రజల జీవితాలతో చెలగాట మారారు. కాబట్టి మీకు ప్రజలు బుద్ధి చెప్పి 11 సీట్లకే పరిమితం చేసి ప్రతిపక్ష హోదా కూడా దక్కకుండా చేసినారు. మీకు ఆఖరికి ప్రతిపక్ష హోదాను పోయినాక ఇంకా సిగ్గు రాలేదా అని అడుగుతాను. ఈరోజు 11 సీట్లలో మీరు కనీసం ప్రజల తరపున, ప్రజల జీవితంలో, ప్రజల జీతాలతో, ప్రజలు కట్టిన పన్నులతో జీతాలు తీసుకుంటూ అసెంబ్లీకి రాని మీరా మా గురించి మాట్లాడేది? మీరా ప్రజలు ఆ రోజు పంచాయతీరాజ్ వ్యవస్థను నిర్వీర్యం చేశావు. ఈరోజు పంచాయతీరాజ్ వ్యవస్థను మళ్ళీ గాడిన పెట్టినటువంటి ప్రభుత్వం. ఇక నాకు సంబంధించినటువంటి వ్యవస్థ అయినటువంటి R&B, గతంలో R&B కాంట్రాక్టర్ అంటే గర్వంగా పైకెత్తుకొని తల తిరిగేవాడు. ఈరోజు R&B పరిస్థితిని మీరు చేసిన పారపాల వల్ల కాంట్రాక్టర్లు ఈరోజు తల ఎత్తుకోలేకుండా ఆత్మహత్యలు చేసుకున్నారు. రహదారులు బాగలేక పరిశ్రమలు రాలేదు. ఈరోజు పరిశ్రమలు దాదాపుగా 1050 కోట్ల రూపాయలతో రోడ్లన్నీ కూడా గుంతలు లేని రహదారుగా మార్చి గర్వంగా మళ్ళీ ప్రజలు తిరిగేటట్టుగా మేము చెప్పుకునే విధంగా R&Bని నిలబెట్టాము. ఈరోజు మళ్ళీ మీరు చేసినటువంటి అప్పులు R&B తీసుకునే లోన్లు కట్టలేకపోయారు. మళ్ళీ ఆ లోన్లు కూడా మీరు పోతే సద్వినియోగం చేసుకోకపోతే గత ప్రభుత్వం అప్పుడు కూడా మా ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆ కాంట్రాక్టర్లను కాపాడుతూ ఉన్నాం. ఏదేమైనా ఈరోజు మళ్ళీ రహదారులు బాగుపడుతున్నాయి. కొత్తగా రేపు మళ్ళీ ఇప్పటికే 4,000 కోట్ల రూపాయలకు కూడా అనుమతులు ఇవ్వడం జరిగింది. మళ్ళీ 2,000 కోట్ల రూపాయలకు అనుమతులు ఇస్తున్నాము. రాష్ట్రంలో ఎక్కడ కూడా రహదారులన్నింటినీ కూడా మళ్ళీ ప్రజల ప్రయోజనం కోసము, అదేవిధంగా వ్యాపారుల కోసము, పరిశ్రమల స్థాపన కోసం కూడా ప్రతి రహదారిని బాగు చేస్తూ ఉన్నాము. నేషనల్ హైవే ఈరోజే స్థానిక శాసనసభ్యుడు అమర్నాథ్ రెడ్డి గారు ఎన్నో చెప్పారు. ఎప్పుడో గత ప్రభుత్వంలో నేను 4-5 సంవత్సరాల కింద వేసిన రహదారులు తప్ప ఇక్కడ చాలా రహదారులు బాగలేవని చెప్పి పలమనేరు నియోజకవర్గంలో చెప్తుంటే చాలా బాధాకరంగా ఉంది. ఈరోజు నేషనల్ హైవే మా యొక్క సెంట్రల్ మినిస్టర్ గారు సాయంకాలంగా తిరుమలకు వస్తున్నారు. వారితో రేపు విజయవాడలో రివ్యూ చేస్తున్నాము. గౌరవ ముఖ్యమంత్రి గారి సూచనల మేరకు కూడా
ఇంకా నేషనల్ హైవేస్లని కూడా అప్డేట్ చేసి ఈ యొక్క కనెక్టివిటీ ముఖ్యంగా పలమనేరుకు, అటు బెంగళూరుకు, కర్ణాటక, ఇటు తమిళనాడు ప్రభుత్వాల కనెక్టివిటీ ఉన్నటువంటి నేషనల్ హైవే రోడ్లను కూడా త్వరలోనే కంప్లీట్ చేయబోతున్నాము. అదేవిధంగా రేపు కొత్త రోడ్లు కూడా ఇంకా రాబోతున్నాయి. ఏవైతే వారు ఇచ్చినటువంటి అభ్యర్థనలన్నీ కూడా ఖచ్చితంగా కూడా త్వరలోనే వాటికి నిధులు శాంక్షన్ చేసి ఈ యొక్క పలమనేరు నియోజకవర్గాన్ని కూడా R&B డిపార్ట్మెంట్లో ఉండే సమస్యలన్నీ కూడా పత్రికల వారం మీ ద్వారా వారికి ఈరోజు నివేదికలు తీసుకొని వాటన్నిటి కూడా కంప్లీట్ చేస్తామని తెలియజేస్తూ ఉన్నాం. ఏది ఏమైనా మళ్ళీ ఈ జగన్మోహన్ రెడ్డి గారి ప్రజలు మెచ్చే పరిస్థితిలో లేరు. గత పాపాలను చూశారు. ఈ నాయకులకు ఓటు హక్కే అడిగే కానీ ప్రజల మధ్యన తిరిగేటువంటి హక్కు, ప్రజల దగ్గరికి పోయేటువంటి హక్కు కోల్పోయిన నాయకులు ఇక ప్రజలు ఎప్పటికీ నమ్మరని చెప్పి తెలియజేస్తూ ఈ కార్యక్రమానికి వచ్చినటువంటి మీ అందరికీ మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ మీ దగ్గర సెలవు తీసుకుంటున్నాను. జై హింద్. థ్యాంక్ యూ.